గౌరవనీయులు భారతదేశ ప్రధానమంత్రి శ్రీ మోడీ సార్ గారికి ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా గుంతకల్ మండలం గుండాలతాండ గ్రామస్తులు తెలియజేయడం ఏమనగా గత 55 సంవత్సరాల నుంచి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ RDT అనే స్వచ్ఛంద సంస్థ స్పెయిన్ దేశస్థులు విన్సెంట్ ఫాదర్ ఫెర్రర్ సారు నడుపుతూ వస్తున్నారు. పేద ప్రజలకు ప్రతి విలేజ్లలోకి పోయి వాళ్ళలో చైతన్యం తెస్తూ వాళ్లకు కావాల్సిన సదుపాయాలని సమకూరుస్తూ ఇళ్ళైతేనేమి, విద్యనైతేనేమి, స్కూళ్ళు కట్టించడాలు, మరి పొలాల్లో JCBలు పంపించడాలు, ఇటువంటి ప్రతి ఒక్క పనులు చేసి అందరి మన్నలను పొందినాడు ఆయన. ఈరోజు గవర్నమెంట్కు రెన్యువల్ చేయించలేదని ఆ సంస్థని బ్యాన్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ప్రభుత్వానికి ధీటుగా కాకపోయినా ఉడతా భక్తితో వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. మానవ సేవే మాధవ సేవ అనే విధంగా చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా 25% అనంతపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ఇదే కట్టించినారు, ఒక వార్డే కట్టించినారు. గుంతకల్ SJP కాలేజీలో హై స్కూల్లో ఒక వార్డే కట్టించినారు. గవర్నమెంట్కు సహాయం అందించినారు. వాళ్ళు అంత సేవ చేస్తున్న వాళ్ళ మీద ఈ ఉక్కుపాదం మోపడం ఏంది? మిగతా వాళ్లకు వర్తించే రూల్స్ సేవ చేసే వాళ్ళ మీద కూడా రుద్దడం ఏంది? మాకు అర్థం కావడం లేదండి. మేమైతే ప్రతి విలేజ్లలో అనంతపురం నుంచి స్టార్ట్ అయింది RDT, కర్నూలు డిస్టిక్ పాకింది, తెలంగాణ వరకు పాకింది. ప్రతి ఒక్క పల్లెల్లో మిడిల్ క్లాస్ వాళ్లకు, అటర్ క్లాప్గా బతికే వాళ్లకు ఇండ్లు ఇస్తున్నారు. ఎన్ని లక్షల ఇండ్లు ఇచ్చినారో మాకే తెలియదు. అందరూ సంతోషపడుతున్నారు. అందరూ వాళ్ళ చేత పొదుపు పనులు చేస్తున్నారు. WDF అని ఉమెన్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పి అది కూడా ఇస్తున్నారు. వాళ్ళ చేత ఇండియా ఫర్ ఇండియా అని చెప్పి డైలీ రూపాయి కూడబెట్టించి అది వికలాంగులకు మరియు అనాథ పిల్లలకు ఆ డబ్బులతో సేవ చేస్తున్నారు. అవి ఎవ్రీ ఇయర్ లక్షల్లో పోతున్నాయి. ఇంత సహాయం చేసే వాళ్లకు రూల్స్ పాటించండి, పర్లేదు. నాయకులు మీ వరకు అయితే మీరు మొత్తం మార్చేస్తారు. అంటే ఈ రూల్స్ ఉండేది మిడిల్ క్లాస్ వాళ్ళకేనా? మేమేదో మా ఊర్లోనే సుమారు ఇచ్చినారు. ఇప్పటికీ ఫస్ట్ 2008లో 50 ఇండ్లు ఇచ్చినారు. మళ్ళీ 2021లో 84 ఇండ్లు ఇచ్చినారు. మళ్ళీ CBR కోట వికలాంగుల కింద ఒక 5-6 ఇండ్లు ఇచ్చినారు. పొలాల్లో సుమారుగా పనులు జరిగిపోయినాయి. వాళ్ళు పంపించే JCBలతో రాళ్ళు గుట్లు పెరిగించడం, ఇటువంటివన్నీ సహాయం చేస్తున్నారు. వాళ్ళ మీద మీరు కళ్ళెర్ర చేయడం ఏంది? ఇది అన్యాయం. గవర్నమెంట్ కంటే మాకు అదే మేలని అనిపించేటట్లు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. గవర్నమెంట్ కూడా విధేయతగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు RDT సంస్థను బ్రతకనివ్వండి, మమ్మల్ని కూడా బ్రతకనివ్వండి. దయచేసి దీన్ని ఫార్వర్డ్ చేసి మీ వరకు తీసుకొచ్చే వాళ్ళకు కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఈరోజు గుంటకల్లో ర్యాలీ కింద వచ్చి MR ఆఫీస్లో వినతి పత్రాన్ని కూడా అందించినాము. ఇక్కడి నుంచి అయినా సరే మా బాధలు అర్థం చేసుకొని దయచేసి మీరు తగు న్యాయం చేయండి. ఇందులో రాజకీయాలు గారు పాటించొద్దండి. రాజ్యాంగాన్ని కూడా మార్చేస్తారు ఉన్నోళ్ళ కోసము. మరి మా కోసం ఈ చిన్న పని చేయలేరా అని మేమంతా అడుగుతున్నాము, గ్రామ పెద్దలంతా కలిసి. దయచేసి ఈ విషయాన్ని గుర్తించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నామండి.